గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మనతో పాటు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. మొన్నటి టెర్రర్ అటాక్ కి సంబంధించి తన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, మొన్నటి టెర్రర్ అటాక్ మొన్నటి టెర్రర్ అటాక్ మ్యామ్ 22వ తారీఖు జరిగినటువంటిది. ఇంకా కూడా ఎల్ఓసి దగ్గర అట్నుంచి ఇంకా కూడా కాల్పులు జరుగుతున్న సిచ్యువేషన్. ఇన్సిడెంట్ గురించి మీ అభిప్రాయం? ఇన్సిడెంట్ గురించి అది చాలా బాధాకరమైన విషయం అండి. అది ఎక్కడ కూడా అట్లా జరగద్దు. అందులో భార్య పిల్లల ముందే వాళ్ళని చంపేయడం అనేది అది చాలా దుర్భాగ్యం అని అనుకోవాలి. దీనికి భారతదేశం అంతా ఒక్కటై పోరాడాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరు ఒక్కటై పోరాడి ఇక్కడ ఒక సబక్ సిఖానా అంటారు కదా, అట్లా చెయ్యాలి. ఎందుకంటే దీనికి ఒక అంతం అంటూ ఉండాలి. సో డెఫినెట్గా మన గవర్నమెంట్స్ అన్నీ కూడా దీనికి అగైనెస్ట్గా ఫైట్ చేసి టెర్రరిజం అనేది లేకుండా చేయాలి. టు సెక్యూర్ ఫ్యూచర్ జనరేషన్స్ డెఫినెట్లీ యాక్షన్ నీడెడ్ టు బి టేకెన్. మ్యామ్, యాక్చువల్లీ అంటే యుద్ధ వాతావరణం లాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మ్యామ్. యుద్ధం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? అట్లాగే హైదరాబాద్ కూడా హై అలర్ట్ జోన్లో ప్రస్తుతం అయితే ఉంది. ఎట్లా ఉంది హైదరాబాద్లో సిచ్యువేషన్? హైదరాబాద్లో అయితే ఇప్పటికే అందరూ అలర్ట్ అయినారండి. అది మనకు తెలిసిన విషయమే. నిన్న కూడా క్యాండిల్ ర్యాలీ చేస్తూ మన సీఎం గారు మరి అంత ఇక్కడ వచ్చిన డెలిగేట్స్ అట్లనే మన గవర్నమెంట్ అంతా మినిస్టర్స్ అందరూ కూడా ర్యాలీ చేయడం జరిగింది. మేమందరం కూడా అంటే ఎక్కడైనా కానీ స్పేర్ చేసేది లేదండి. టెర్రరిస్టులు ఎక్కడున్నా స్పేర్ చేసేది లేదు. యుద్ధం అనేది అది నిర్ణయం, అది మనం చెప్పలేము. జరిగితే జరగొచ్చేమో. యుద్ధం జరుగుతుందంటే మరి మనం ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి కదా. జరిగితే ఏదేమైనా కానీ ఐఎమ్ సేయింగ్ ఇట్ వన్స్ అగైన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ కూడా ఒకటై పోరాడతారు. వాళ్ళకి ఇంకొకసారి భారత్ జోలికి రాకుండా చేస్తారని నమ్మకంతో చెప్తారు. మనతో పాటు ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మ్యామ్, మొన్నటి ఇన్సిడెంట్ అత్యంత బాధాకరం. యాక్చువల్లీ మీరు కూడా క్యాండిల్ ర్యాలీ చేసినట్టున్నారు. మీ అభిప్రాయం మ్యామ్? చాలా దురదృష్టం అండి. అట్లాంటి ఇన్సిడెంట్స్ అసలు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నాయి అంటే ఇట్స్ వెరీ సాడ్. అండ్ అది కూడా ఫ్యామిలీ ముందు కాల్చి చంపడం అనేది కూడా ఇట్స్ అసలు నాట్ యాక్సెప్టబుల్ అండి. సో తప్పకుండా ద కంట్రీ హ్యాస్ టు కమ్ టుగెదర్ ఫర్ దిస్ అండ్ ఫైట్ ఇట్ అవుట్ టుగెదర్. పహల్గామ్ వెళ్ళినరా మ్యామ్? ఎప్పుడైనా వెళ్ళినరా? లేదండి, ఎప్పుడు వెళ్ళలేదు. అసలు కాశ్మీర్ వెళ్ళలేదు నేను. సో ప్లాన్స్ వర్ దేర్ ఫర్ నెక్స్ట్ ఇయర్, కానీ వి షుడ్ సీ హౌ ఇట్ గోస్. 360 ఆర్టికల్ 360 రద్దు తర్వాత అదొకటి గడ్జ్ 370 రద్దు తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ మ్యామ్ యాక్చువల్లీ ప్రశాంతంగా అయిపోయింది. అనుకున్నటువంటి టైంలో జరిగినటువంటి దాడి మళ్ళీ ఎట్లా? కాశ్మీర్ అప్లిఫ్ట్ కావాలంటే ఎట్లా? మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటే ఎట్లా? ఇట్ ఈస్ అ సాడ్ ఇన్సిడెంట్ అండ్ ఇట్ విల్ టేక్ టైమ్ ఆబ్వియస్లీ ఫర్ దెమ్ టు కోప్ అప్. అందరూ కలిసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలంటే, జీర్ణించుకోవాలంటేనే కష్టం అవుతుంది. బట్ మనం ఇండియన్స్ చాలా గట్టోలం. తప్పకుండా విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి అండ్ విల్ ఫైట్ ఫర్ ఇట్ అని కూడా. 6 days జస్ట్ 6 రోజుల క్రితం మ్యారేజ్ అయిన కపుల్ కూడా ఉండే మ్యామ్, న్యూలీ మ్యారీడ్ కపుల్. దట్ ఈస్ వెరీ వెరీ సాడ్ అండి. ఇట్ ఈస్ సో సాడ్. అండ్ దట్ దేర్ ఇస్ అ నేవీ ఆఫీసర్ కూడా ఉన్నట్టున్నారు దాంట్లో ఒకరు. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఒక్కరే అని కాదు. అది కూడా స్పెసిఫిక్గా టూరిస్ట్ మీద యూజువలీ అటాక్స్ అనేది తక్కువ ఉంటాయి, కానీ ఈసారి టూరిస్ట్ మీద జరగడం అనేది చాలా బాధాకరం. పాకిస్తాన్ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయి మ్యామ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లేపేస్తాం, లేదంటే మీ ఊపిరి లాగేస్తాం, రక్తం ఏరులై పారుతుంది, ఇట్లాంటివి వస్తున్నాయి మ్యామ్ అక్కడి నుంచి. అంటే చెప్పడానికి యుద్ధంలో చెప్పడానికి మస్తు మాట్లాడతారండి, కానీ ఇండియా అంత వీక్ కాదు. ముందు కూడా ఫైట్ చేసాము. సో ఈసారి కూడా తప్పకుండా విల్ ఫైట్ ఇట్. అండ్ మా రిక్వెస్ట్ మోదీ గారికి కూడా అదే, టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ దీని మీద అండ్ విల్ ఆల్ సపోర్ట్ ఇన్ దట్ అని కూడా చెప్తామండి తప్పకుండా. సర్జికల్ స్ట్రైకా, యుద్ధమా, ఇవి రెండు బాగా మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు ఒక వైపు నుంచి వచ్చినప్పుడు ఇంకో వైపు నుంచి కూడా సమాధానం ఇవ్వడం ఇట్ ఈస్ నెసెసరీ. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ టేక్ ఇట్. సో ఎంత అంటే ఒకటే చెప్తాను, జస్ట్ నాట్ టు క్రియేట్ అజంప్షన్స్ అని కూడా. So I request everybody not to create too many assumptions. Let the government take its action. So it's better we wait for it. Thank you so much. ఉన్నారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒకసారి మాట్లాడదాం సార్. భారత్ సమ్మిట్ ఎలా జరుగుతోంది ఏంటి? ఇప్పుడు ఐ థింక్ రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు కదా. భారత్ సమ్మిట్ అనే కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ అలయన్స్ పార్ట్నర్స్ అక్రాస్ ద గ్లోబ్, ముఖ్యంగా
ప్రపంచవ్యాప్తంగా మీరు అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా చూసుకున్నట్టయితే ఒక 100 సంవత్సరాల నుంచి రాజకీయంగా వెనకకు తిరిగి చూసుకుంటే రైట్ వింగ్ ఐడియాలజీ, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అని 2 ఐడియాలజీస్ మీద ప్రపంచం నడుస్తుంది. అమెరికాలో డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, అట్లా లేబర్ పార్టీస్, లిబరల్ పార్టీస్, ఇలా ఇండియాలో బీజేపీ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ సెంటర్ లెఫ్ట్ ఐడియాలజీతో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఐడియాలజీస్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులతో ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తోటి ఉన్న పొలిటికల్ పార్టీస్ని ఈరోజు ఇక్కడ చాలా దేశాల నుంచి దగ్గర ఒక 150 దేశాల నుంచి రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి రావడం జరిగింది. మాకు చాలా గర్వకారణం, ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని సెలెక్ట్ చేసుకోవడం, హైదరాబాద్ని గ్లోబల్ మ్యాప్లో ఈరోజు ఒక గుర్తింపు వచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతినిధులు కానీ కొంతమంది కార్పొరేట్ హెడ్స్ కూడా వచ్చారు. దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు చూసి తిరిగి వాళ్ళ దేశంలో పోయి మాట్లాడినప్పుడు ఇక్కడ డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక మంచి అవకాశము. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ఈ వచ్చినటువంటి డెలిగేట్స్ తోటి లాస్ట్ 2 days నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద డిబేట్స్ నడుస్తున్నాయి. జెండర్ బయాస్ దాని మీద, లేకపోతే ఫ్యాక్ట్స్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ మీద, యూత్ పాలిటిక్స్ మీద, రకరకాల సబ్జెక్ట్స్ మీద ఇక్కడ లోకల్ మినిస్టర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ అక్కడ వచ్చినటువంటి డెలిగేట్స్ తోటి వాళ్ళకున్న ఐడియాలజీని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఇప్పుడు 3:30కి ఇక్కడ ప్లీనరీ దగ్గర 640 మందికి ఒక ప్లీనరీ సమావేశం లెక్కుంది. ఆ సమావేశాన్ని రాహుల్ గాంధీ గారు అడ్రస్ చేయడానికి 3:30కి వస్తారు. ఈ సమావేశంలో వచ్చినటువంటి 350 మంది డెలిగేట్స్, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, అలాగే భారతదేశం నుంచి వచ్చినటువంటి రకరకాల పొలిటికల్ పార్టీస్ నుంచి కానీ, ఎన్జిఓస్ కానీ, సివిల్ సొసైటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల హైదరాబాద్కి మంచి ఎలివేషను, సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ భారత్ సమ్మిట్ అనేది టోటల్గా ఈరోజు హైదరాబాద్ని ప్రపంచంలో గుర్తింపు తెచ్చే విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. సార్, ఒకవైపు సమ్మిట్ జరుగుతోంది, డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్ మన దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా మీకు ఐడియా ఉంది. కాబట్టి టెర్రరిస్ట్ అటాక్, దట్టు అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ సార్, 27 మంది చనిపోయిన పరిస్థితి మీకు తెలుసు. క్యాండిల్ ర్యాలీ కూడా మీరు చేసినటువంటి పరిస్థితి సార్, మీ ఒపీనియన్ సార్? ఈ సమ్మిట్ అనేది లాస్ట్ 1 month నుంచి ప్రాసెస్ నడుస్తుంది. అనుకోకుండా ఈరోజు ఒక అవాంతరమైనటువంటి సంఘటన, దానికి అందరం కూడా దిగ్భ్రాంతి చెందడం, సాలిడేటరీ కూడా అందరూ కూడా నిన్న క్యాండిల్ ర్యాలీస్ కూడా జరుగుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఈ ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయి ఈ ప్రోగ్రాంలో ఆల్రెడీ చాలామంది డెలిగేట్స్ వారి ప్రయాణంలో ఉన్నప్పుడే మనకు పహల్గామ్లో జరిగినటువంటి దాడి వల్ల ఒక 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలకు భిన్నంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా అందరం కూడా ఖండించడం జరిగింది. భారతదేశం ఒక యునైటెడ్ ఫోర్స్ కింద ఉండి ఈ టెర్రరిజంని ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఈరోజు మనం ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకున్నట్టయితే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ మేము కాశ్మీర్ని శాంతియుతంగా అన్ని పరిష్కారాలు చేసినాము, ఇంక ఇక్కడ ఏం జరగదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కనపడింది. అదేదో బోర్డర్ మీద జరిగి ఉంటే మనకు క్రాస్ ఫైరింగ్లను, లేకపోతే బోర్డర్ ఇష్యూస్లో ఉన్నటువంటి 2 ఆర్మీ దళాల మధ్యన జరిగినటువంటి కాల్పులో ఏదైనా ఉంటేనేమో అది పెద్ద డిస్కషన్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. కానీ ఇన్ఫిల్ట్రేట్ ఇన్సైడ్ ద కంట్రీ వచ్చి వాళ్ళు టూరిస్ట్ని, జనరల్ కామన్ మ్యాన్ని, అంటే సివిలియన్స్ మీద దాడి చేయడాన్ని చూస్తే డెఫినెట్గా ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. దీని మీద డెఫినెట్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. సో ఇప్పటికైనా ఇది హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, ఎక్కడైనా కానీ ఇటువంటి పరిస్థితులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హై అలర్ట్ ఉంది సార్, ఈవెన్ మన తెలంగాణకు కూడా కొన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి సార్. ఎట్లా? హలో సార్, సరే నేను అనేది ఏంటంటే హై అలర్ట్ ఉంది, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం సెక్యూరిటీ కూడా ఉంది. వచ్చిన డెలిగేట్స్ని నిన్న మీరు చూసిన క్యాండిల్ రైట్ కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరినీ జాగ్రత్తగా మళ్ళీ ఫలక్నామా ప్యాలెస్లో డిన్నర్ తినిపించి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఈ పరిస్థితిలో కూడా వాళ్ళు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమంకి వచ్చి వాళ్ళు కూడా దిగ్భ్రాంతి చెందుతారు. వాళ్ళు కూడా నిన్ను కావాలని చెప్పి వాళ్ళు కూడా వచ్చి క్యాండిల్ మార్చ్లో పార్టిసిపేట్ చేసి భారతదేశంలో ఈ 26 మంది కోల్పోయిన ప్రాణాలకు వాళ్ళు సంతాపం తెలియ ప్రయత్నం చేశారు. డెఫినెట్గా హైదరాబాద్ పోలీస్ ఎఫిషియెంట్ పోలీస్, ఈవెన్ డీజీపీ గారు కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పాకిస్తానీలను కూడా ఐడెంటిఫై చేసామని చెప్పడం జరిగింది. అయ్యిండ్రా సార్? ఐడెంటిఫై అయ్యారు. నిన్న ఒకరిద్దరిని కూడా మీరు చూసిర్రు.
వాళ్ళని తీసుకురు లైన్లోకి ప్రయత్నం చేస్తాం. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి సార్ 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి సార్. ఇది దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కూడా భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతునిస్తూ ఉంది. కఠినమైన చర్యలు తీసుకోవాలి. దేశ అంతర్గత సంబంధించి లేదా బహిర్గత సరిహద్దు సంబంధించిన అన్ని విధాల కఠినమైన చర్యలు తీసుకొని ఇటువంటిది పునరావృతం కాకుండా ఉండే విధంగా అందరికీ ఒక గుణపాఠం లాగా ఉండేటువంటి విధంగా దీని మీద చర్యలు జరగాలని కోరుకుంటాను.